అమరావతి రాజధానికి రాజముద్ర పడేందుకు ఇంకో అడుగు ముందుకు పడింది. ఇక అమరావతి చట్టబద్ధ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. నేడు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని కళ్యాణానికి సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు దంపతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కోదండరామునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమరావతి రాజధాని బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. సమాజ్వాదీ పార్టీ కూడా రాజధాని చట్టబద్ధ బిల్లుకు ఆమోదం తెలిపింది. వైసీపీ సభ్యులు రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అమరావతి విషయంలో జగన్ మొదటి నుంచి విషం కక్కుతున్నారని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్. 3 ప్రాంతాల్లో రాజధానుల పేరిట జగన్ ఆ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతికి లోక్సభ చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి లోక్సభ ఆమోదంతో అమరావతికి రాజధాని హోదా చేకూరిందని తెలిపారు. లోక్సభలో అమరావతి పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు, మహిళలకు అభినందనలు తెలిపారు. అమరావతి చట్టబద్ధ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చను లోకేష్ తిలకించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురి ప్రసంగాలను విన్నారు. అనంతరం చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా అన్నారు మాజీ సీఎం జగన్. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని, విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ పాఠశాలలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎక్స్లో అమిత్ షాపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో దివంగత గద్దర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని 26వ డివిజన్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. నిరుద్యోగులను విస్మరిస్తే ప్రజా పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తామని, నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళం పర్యటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేరళలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, తెలంగాణ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు కలిశారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేటీఆర్ రాసిన లేఖను మంత్రికి అందజేశారు. హీరో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా వాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని సూచించారు. తాను అన్ని డ్రగ్స్ పరీక్షలు చేయించుకున్నానని, వీలైతే సినీ నటులు కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని సవాల్ విసిరారు. మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ట్రేడింగ్ కాళ్లపై దాడి చేశారు. ఈ దాడిలో 36,30,000 రూపాయల మోసానికి పాల్పడిన 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు గిరింపేటలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో వ్యవసాయ మోటార్ సర్వీసు విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారితీసింది. అరిమకలుపల్లి గ్రామానికి చెందిన వి భాస్కర్ నాయుడు కత్తితో 3 మహిళలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పేరాయిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో కల్తీ మాఫియాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 12 గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో ఆర్ ట్యాక్స్ నడుస్తోందని లోక్సభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ ప్రజలు కళ్లు తెరిచారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపారన్నారు.
రంగారెడ్డి జిల్లా పెద్దంబరపేటలోని అంజనాద్రి నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూమి విషయంలో వివాదం మొదలైనట్లు పోలీసులు చెబుతున్నారు. 45 ప్లాట్లను అక్రమంగా కబ్జా చేశారంటూ అంజనాద్రి నగర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామాంజనేయులు శ్రీకారం చుట్టారు. మైక్రో ఫిల్టర్, సీసీ డ్రైన్ నిర్మాణం, ఆసుపత్రిలో 6 పడకల హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా మోత్కులపల్లి గ్రామ పంచాయతీకి గుడ్ గవర్నెన్స్ అవార్డు దక్కింది. అలాగే సంగారెడ్డి జిల్లా పసల్వాడే గ్రామ పంచాయతీకి విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డు వరించింది. జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలోని కీర్తన గోల్డ్ మాయం అయింది. ఇక కీర్తన గోల్డ్ లోన్లో 198 గ్రాముల బంగారాన్ని వడ్డానాన్ని పెద్దపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి తాకట్టు పెట్టాడు. గోల్డ్ విడిపించడానికి వెళ్తే గోల్డ్ మాయమైనట్లు చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ గోల్డ్ తమకు ఇప్పించాలని బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో బోడి మాణిక్య తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూకట్పల్లిలో బలవన్మరణానికి పాల్పడ్డ స్రవంతి భర్త స్వగ్రామంలో ఇంటి వద్ద మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. ఇక స్రవంతి, ఆమె కుమారుల మృతదేహాలను ప్రవీణ్ ఇంటి ముందే ఖననం చేసేందుకు గొయ్యి తీశారు. ఇక పోలీసులు అడ్డుకోవడంతో బంధువులు భావోద్వేగానికి దిగారు. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేషన్ షాపుల వద్ద క్యూ కట్టి ఇబ్బంది లేకుండా ఉండాలని, నేటి నుంచి జూన్ వరకు రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిందని తెలిపారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ ఊరుగంటాపురంలో జరిగిన గృహప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భానుప్రకాష్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు తాళాలు అందించిన ఎమ్మెల్యే నూతన గృహప్రవేశంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఘనంగా సత్కరించారు. శ్రీశైల మల్లికార్జున స్వామివారి పరమ భక్తుల్లో ఒకరైన శివశరణి అక్క మహాదేవి వారి జయంతోత్సవం సంప్రదాయబద్ధంగా దేవస్థానం నిర్వహించింది. అక్క మహాదేవికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేష పూజలు జరిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజమండ్రి నగరంలోని 14వ స్వర్ణ వార్డు ప్రకాష్ నగర్ ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకొని పెన్షన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆకువీడులో బాధితులను పలకరిద్దామని వెళ్తున్న మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత జీవీ హర్షకుమార్ను రాజమండ్రి పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. ఒక మాజీ ఎంపీగా ఎక్కడికైనా వెళ్తుంటే అనుమతి తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో వినూత్నంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకుంటారా లేక నిబంధనలను ఉల్లంఘించి యమపురికి చేరుకుంటారా అంటూ పాటలు పాడుతూ అవేర్నెస్ చేశారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. అదురుపల్లి ప్రాంతంలోని ఒక టీ స్టాల్ వద్ద లంచం తీసుకుంటున్న సమయంలో వీఆర్ఓ వంశీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై స్వయంగా పరిశీలించేందుకు ఆమె క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. అధికారులు, సిబ్బంది పనితీరును అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బీరుపాడు గిరిజన ఆశ్రమ పాఠశాల దయనీయ స్థితిపై సిపిఎం జిల్లా నాయకులు సాంబమూర్తి, ఈశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఒక్కో డైరెక్టర్ నుంచి 5 లక్షల రూపాయల చొప్పున తీసుకుని వారిని డైరెక్టర్లు చేశాడని తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆరోపించారు. డబ్బులు తీసుకుని పీఆర్సీ ప్రతిపాదన చేయకుండా మోసం చేశాడని తెలిపారు. కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాలు ఏప్రిల్ 1ని బ్లాక్ డేగా ప్రకటించాయి. 4 లేబర్ కోడ్ల తిరస్కరణ దినంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. 29 కార్మిక చట్టాల అమలు కోసం 4 లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మికులు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా శివంపేట మండలం
చిన్న గొట్టిముక్కల గ్రామ శివార్లో తుఫ్రాన్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సమన్వయంతో పనిచేయాలన్నారు. కాకినాడ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ల్యాబ్, గైనకాలజీ వార్డులను పరిశీలించారు. అనంతరం హాస్పిటల్లోని వసతులపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంకిచర్ల పట్టణంలోని రాజ్యలక్ష్మి, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ, భాస్కర ఏజెన్సీలను జాయింట్ కలెక్టర్ ఇలక్కియా తనిఖీ చేశారు. గత 10 రోజుల నుంచి బుక్ చేసుకున్న లబ్ధిదారులకు గ్యాస్ ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కంకణబద్ధుడై పనిచేస్తానని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ తెలిపారు. నూతన కలెక్టర్గా తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయన జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రోడ్డు దాడుతున్న గొడ్డుగొర్ల ప్రసాద్ను ఓ వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తెల్లవారితే ప్రసాద్కు ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఇంతలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేములవాడ మున్సిపల్ వార్షిక బడ్జెట్లో అవకతవకలు జరిగాయని అధికారుల తీరుపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేసి మున్సిపల్ సమావేశం నుండి వాకౌట్ చేశారు. బడ్జెట్ సమావేశ ఎజెండా కాపీని కౌన్సిలర్లకు కనీసం 6 రోజుల ముందు సమాచారం ఇవ్వాలని బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ టీచర్స్ కాలనీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఉపాధ్యాయుడు ప్రేమ్ సింగ్ ఇంట్లో పనిచేసే లక్ష్మి తన కూతురుతో కలిసి 10 తులాల బంగారం, 10 తులాల వెండి నగలను అపహరించినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సందీప్ కుమార్ రెడ్డి అనే యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు. బాచ్పల్లి సాయినగర్కు చెందిన నిందితుడు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ బాలయ్య ఏసీబీ వలలో చిక్కాడు. అధికారులు ముందస్తుగా ట్రాప్ ఏర్పాటు చేసి కోర్టు ప్రాంగణంలోనే బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆకువీడు పెద్దపేట రామాలయం దాడి ఘటనలో పీవీ సునీల్ కుమార్ పాత్ర ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి నియోజకవర్గం ఉనుదుమరి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలం వీరవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. పోలవరం జిల్లా కోనవరం మండలంలోని పట్టు కార్మికుల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందంటూ ఐటీడీఏ ముందు ధర్నాకు దిగారు గిరిజనులు. పట్టు పరిశ్రమలో పనిచేసిన కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ పోలీసులకు చైన్ స్నాచర్లు సవాల్ విసురుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే వరుసగా 6 చైన్ స్నాచింగ్ కేసులు జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏఎంసీ 1లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల పంబా నదిలో నిర్వహించే అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం మాదిరిగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బనుగువాని లంక గోదావరికి చెందిన ఎంతో వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని వేలాది మందితో ఊరేగింపుగా గౌతమి నది తీరానికి తీసుకెళ్లి ఆరట్టు కార్యక్రమం కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం గ్రామంలో వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు. హైదరాబాద్లో చికెన్ సెంటర్ నిర్వాహకులు బంద్ చేపట్టారు. మల్కాజ్గిరి, నేరేడ్మెట్ తదితర ప్రాంతాల్లో చికెన్ షాపులన్నీ మూసివేశారు. బడా కార్పొరేటు వ్యవస్థలు చికెన్ మార్జిన్ పెంచకపోవడం వల్ల బంద్ నిర్వహించారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఎంఎంసీ కార్యాలయంపై స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం దాడులు జరిపింది. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు.
యానాం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. అభివృద్ధిని కొనసాగించేందుకు తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో కలెక్టర్ డీకే బాలాజీతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వాగ్వాదానికి దిగారు. ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా కనీసం సమాచారం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ కలెక్టర్ బాలాజీకి హితబోధ చేశారు. చేనేత ఉచిత విద్యుత్ పథకం అమలుపై బాపట్ల జిల్లా చీరాల్లో చేనేత కార్మికులు సంబరాలు నిర్వహించారు. అనంతరం దేశాయిపేటలో చేనేత లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాలకొండయ్య అర్హతా పత్రాలను అందజేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బిల్స్ సెక్షన్లో 2 ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాలలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుందని, ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వాళ్ల కోరిక నెరవేరుతుందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా గొల్లేపల్లి మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదని ఆరోపించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని పెద్దవాగు నుండి సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహించి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని అధికారులకు ఆదేశించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ కార్మికులు నిరసన చేపట్టారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరితకు వినతి పత్రం సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో పలు చికెన్ సెంటర్ల వ్యాపారస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు చికెన్ అమ్మకాలు జరపబోమని తెలియజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తంగేడ గ్రామంలో డీఏవీ స్కూల్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నూతన మేనేజ్మెంట్ డీఏవీ స్కూల్ని మార్చి చెట్టినాడు సిబిఎస్ఈ కింద తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాఠశాల మార్పుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట్లో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రారంభించారు. చేనేత మగ్గం ఉన్న కుటుంబానికి 200 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్న వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. లోక్సభలో రాజధాని అమరావతి గెజెట్ నోటిఫికేషన్కు మద్దతు తెలపకుండా వాకౌట్ చేసిన వైసీపీ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య విమర్శించారు. విజయవాడలో వైఎస్ జగన్ చిత్రపటాలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గండ్ల సముద్రం ఎస్టీ కాలనీలో నిర్మించిన ఇళ్లను కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ పేదలకు గృహవసతి కల్పించడం రాష్ట్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని కలెక్టర్ అభిషేక్ కిషోర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా మంత్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా కేసులో డాక్టర్ జోసెఫ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో భారీ కల్తీ దందా బయటపడింది. మంగళహాట్ కేంద్రంగా సాగుతున్న కల్తీ మాంసం దందాను పోలీసులు అడ్డుకున్నారు. ఇక దాదాపు 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. తమిళనాడులో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. చండీగఢ్ బీజేపీ కార్యాలయం ఎదుట పేలుడు సంభవించింది. పార్క్ చేసి ఉంచిన స్కూటీలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలినట్లు తెలుస్తోంది. అస్సాంలో ప్రధాని మోదీ పర్యటించారు. టీ బగాన్లో ప్రధాని మోదీ తిరిగారు. టీ మొక్కలను పరిశీలించారు. అక్కడ కూలీలతో ప్రధాని ముచ్చటించారు. టీ బగాన్లో జరిగే పనుల గురించి ఆరా తీశారు. రాజస్థాన్లోని కిషన్గర్ మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందింది. ఇక్కడ మార్బుల్ డంపింగ్ యార్డు తెల్లటి మెరిసిపోతూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన చేపట్టారు. ఎన్జీఓలనే లక్ష్యంగా ఈ బిల్లును బలవంతంగా ఆమోదిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపించింది. సెంట్రల్ ఆర్మీ ఫోర్సెస్ బిల్లు 2026కు సంబంధించిన బిల్లుకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీతో సహా రాజ్యసభలోని ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వాకౌట్ చేశారు. ఢిల్లీలోని మేయర్ ఆఫీస్కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. కోల్కతాలో ఎస్ఐఆర్ 2026 కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏదైనా ఫిర్యాదులుంటే ఈ స్పెషల్ డెస్క్కు ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఢిల్లీలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని మయిలాదురైలో పొంగరి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పంజాబ్లో అకాల వర్షాలకు పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ ప్రస్తావన లేకుండా యుద్ధం ముగింపుపై ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికాతో అగ్రిమెంట్ చేసుకోవాలని ఇరాన్ తహతహలాడుతోందన్నారు ట్రంప్. చాలా రోజుల తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి ఇద్దరూ కలిసి నిర్మిస్తున్న వేదవ్యాస్ చిత్రం పూర్తయిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అత్యంత నేత్రపర్వంగా సాగింది. ఐపీఎల్ 2026లో లక్నోతో జరిగిన తొలి పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 17.1 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ, అజయ్ అర్ధ సెంచరీతో అదరగొట్టగా స్టబ్స్ 39 పరుగులతో అండగా నిలిచారు. ఐపీఎల్లో మాజీ ఛాంపియన్లైన 2 జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. నేడు కోల్కతా సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ 2 టీమ్స్ ఫస్ట్ మ్యాచ్ల్లో ఓడిపోవడంతో విక్టరీపై ఫోకస్ పెట్టాయి.